ఈ మధ్యకాలంలో 1-2 నెలలుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతానని టీడీపీలో చేరబోతున్నానని మహానాడు సందర్భంగా ఇరవై 29 లేదా 30 తారీఖుల్లో 29 లాస్ట్ 27, 28, 29 మహానాడు 29 మహానాడులో చేరబోతున్నానని జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణము ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారాన్ని దుష్ప్రచారంగా విష ప్రచారంగా సత్యదూరమైన ప్రచారంగా నేను తెలియజేస్తాను. అయితే ఈ పాత్రికేయుల సమావేశం, ఈ ప్రకటన నా శీల పరీక్షను నిరూపించుకునే దానికోసం కాదు, టీడీపీ వారి కోసమో మరొకరి కోసమో నా శీల పరీక్షను చేసుకునేందుకోసం ఏర్పాటు చేసిన ప్రకటన సమావేశం కాదు. కేవలం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే కార్యకర్తలు, శ్రేయోభిలాషుల కోసం ఇంతకు మించి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం వారికి సత్యమేదో నిజమైన నా హృదయమేదో తెలియచేయాల్సిన అవసరము, బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ సమావేశం ద్వారా, పాత్రికేయుల సమావేశం ద్వారా జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, ప్రొద్దుటూరు పట్టణ ఓటర్లకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ ఈ చర్చ జరగకుండా ఉండాల్సినంత స్థాయిలో తెలియజేస్తానా. మనస, వాచ, కర్మేణ హృదయపూర్వకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రజలకు వివరణిస్తూ ఉన్నా. నేను ఎన్నటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడను. ఇక్కడ పాత్రికేయులు బాగా గమనించాలా. నేను ఎన్నటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడను అన్నదానికంటే అటువంటి ఆలోచనే నా హృదయములో రిక్తకాలం పాటు కూడా ఎప్పుడు జరగలే. కనురెప్ప ఆర్పి మూసినంత కాలం ఎంత పడుతుందో అంత సమయం కూడా నేను ఎప్పుడే కానీ పార్టీని వీడే ఆలోచన చెయ్యలేదు అన్నది సత్యము. ఇక్కడ ప్రజలకు నేను
వివరణ సంపూర్ణంగా ఇచ్చేది ఏమిటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రజలు, పత్రికలు కూడా ఈ అంశమే రాయాల్సినది కూడా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉండడానికి ప్రధానమైన కారణం 3 కారణాలు. ఒకటి, చెప్పే కారణాలు కూడా ఆ ఆర్డర్లోనే ఉంటుంది నా హృదయం. మొట్టమొదటి కారణం జగన్ కాదు, మొట్టమొదటి కారణం నైతిక విలువ. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ రక్తం నా కుటుంబం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత విలువనిచ్చే అంశం నా కుటుంబానికి ఏదైనా ఉందంటే అది నైతిక విలువ. నైతిక విలువ అంటే అర్థం, నాకు బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నన్ను శాసనసభ్యుని చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చూసి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే క్యాడర్ అంతా కూడా నా గెలుపు కోసం శ్రమించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని క్యాడర్ అంతా నా గెలుపు కోసం శ్రమించింది ఫ్యాన్ గుర్తును చూసి. తొంభై 3,000 మంది ఓటర్లు నాకు ఓటేసినారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 93,000 మంది ఓటర్లు ఓటేసినారు. దేన్ని చూసి? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చూసి, ఫ్యాన్ గుర్తును చూసి చేసినారు. మరి పార్టీ, క్యాడర్, ప్రజలు, పార్టీ, క్యాడరు, ప్రజలు, ఈ ముగ్గురి నమ్మకాన్ని వమ్ము చేసి సొమ్ము చేసుకునేదే అనైతికత. ఈ ముగ్గురి నమ్మకాన్ని వమ్ము చేసి సొమ్ము చేసుకునేదే అనైతికత. ఈ ముగ్గురి నమ్మకానికి, ఈ ముగ్గురి మనోభిప్రాయానికి అనుకూలంగా వ్యవహరించేదే నైతికత. ఆ నైతికతకు లోపం చేకూర్చే పని నేను, నా కుటుంబ సభ్యులు చేయలేరు. అందుకే అది మొదటి కారణంగా ప్రజలకు చెప్తా ఉన్నా. నేను ప్రజలకే చాలా సవినయంగా చెప్తా ఉన్నా ప్రజలకు. రెండవ కారణం, రాజశేఖర రెడ్డి కుటుంబం అన్న చిన్ననాటి నుంచి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అత్యంత అభిమాని నేను. వయస్సు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు నాటి నుంచి నాది పులివెందుల తాలూకానే. రాజశేఖర రెడ్డి అంటే ఎనలేని అభిమానం కలిగిన ఓ అభిమాని నేను. ఇక్కడ ప్రజలకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి పైన నాకు 99 పైసలు ప్రేమ ఉంటే జగన్ పైన 100 పైసలు ఉంది. అందరికీ రాజశేఖర రెడ్డి పైన ఎక్కువ ఉంటుంది, జగన్ పైన తక్కువ ఉంటుంది. కానీ నాకు జగన్ పైన 1 పైసా ఎక్కువ ఉంది. కారణం, రాజశేఖర రెడ్డి పైన నాకు ప్రేమ మాత్రమే ఉంటుంది. జగన్ పైన ప్రేమతో పాటు కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత. కారణం, వైఎస్ ద్వారా నేను పొందిన ప్రయోజనం ఏమీ లేదు. ఆయన ద్వారా నేనేమీ లాభాన్ని పొందలే. కానీ జగన్ ద్వారా చెప్పలేనంత ప్రయోజనాన్ని పొందిన, శాసనసభ సభ్యత్వాన్ని పొందగలిగిన, రాష్ట్ర స్థాయిలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి శాసనసభ్యునిగా రాష్ట్రానికి పరిచయమైన, నేను అందుకుంటున్న ఈనాటి ఈ గౌరవానికి ముగ్గురు కారణం. ఒకరు జగన్, 2 నా నియోజకవర్గంలోని క్యాడర్, 3 నా నియోజకవర్గంలోని ప్రజలు. మరి రాజశేఖర రెడ్డి పట్ల నాకు ప్రేమ మాత్రమే ఉంది, జగన్ పట్ల ప్రేమతో పాటు కృతజ్ఞత కూడా ఉంది. నా ఈ స్థితికి కారణం ఆయనే కాబట్టి. అట్టి మనిషిని అంత అభిమానంగా చూసుకునే నేను, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే మనిషిని, నాకింత గౌరవాన్ని దక్కించిన ఆ కుటుంబానికి మోసం చేసి
నట్టి నడేట్లో గొంతుకోసి నమ్మకానికే మచ్చ తెచ్చే విధంగా నమ్మక ద్రోహి అన్న పదానికి సింబల్గా నిలబడిపోయే పద్ధతుల్లో నేను తప్పు చేయాల్సి వస్తే అంతకంటే నీచం లేదు. అది రెండవ కారణం. మూడవది, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా అంటే ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేసే ఎప్పటికప్పుడు అబద్ధాలతో ఎప్పటికప్పుడు యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేసే ఇటువంటి సిద్ధాంతాలు కలిగిన చంద్రబాబు నాయుడుకు సంపూర్ణంగా వ్యతిరేకిని నేను. ఇప్పటి నుంచి కాదు, నాకు రాజకీయ జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను టీడీపీకి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకిని. బలమైన కారణాలు, ఈ మూడు బలమైన కారణాలు నేను ఎప్పటికీ పార్టీ మారను అని చెప్పడానికి ప్రజలకు. ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసేది ఏమిటంటే, నైతికతకు, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉండే ప్రేమకు, చంద్రబాబు నాయుడు సిద్ధాంతాల పట్ల నాకుండే వ్యతిరేకత, ఈ మూడు అభిప్రాయాల చేత నేను ఎప్పటికీ మీరు కోరుకునే విధంగానే నడుచుకుంటా, మీరు ఆశించిన పద్ధతుల్లోనే జీవిస్తా. ఈ ప్రధానమైన కారణం, ఈ విష ప్రచారానికి ప్రధానమైన కారణం, ప్రజలను నమ్మించడానికి బలమైన కారణం మా ఈ ఆర్థిక ఇబ్బందులే. మా ఈ ఆర్థిక ఇబ్బందులే. ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉండాం కాబట్టి అమ్మడిపోతామేమో, అమ్మడిపోయేదానికి ఆస్కారం ఉందేమో, పరిస్థితులు బలమైనటి కదా, ఆర్థిక సంబంధాలు మనిషిని ఎంతకైనా కృంగదీస్తాయి కదా అని అనుకునే ధోరణిలో ఈ విష ప్రచారానికి బలం చేకూరుస్తున్నారు గిట్టని వారు. ఇక్కడ ఒక మాట ప్రజలు చెప్తా ఉన్నాం మేము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంత మాత్రం చేత అమ్మడిపోయేవాణ్ణి కాదు, అమ్ముకునేవాణ్ణి కాదు, నమ్ముకునేవాణ్ణి, ప్రజలను పార్టీని నమ్ముకునేవాణ్ణి. నన్ను నేను అమ్ముకునేవాణ్ణి కాదు, ప్రజలను పార్టీని నమ్ముకునేవాణ్ణి. ఇక పార్టీ మారితే ఆస్తులను కూడబెట్టుకోవచ్చు, దండిగా సంపాదించుకోవచ్చు, అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఒక విషయాన్ని కూడా తెరపైకి తెస్తూ ఉన్నారు. ఆస్తులను కూడబెట్టచ్చని ఒక్క మాట చెప్తా ఉన్నా నేను అందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులమైన మాకు నిజమైన ఆస్తి జగనే. నిజమైన ఆస్తి మా ఆత్మీయ నాయకుడు జగనే. ఇంతకంటే గొప్ప ఆస్తిని టీడీపీ వారు ఇవ్వగలుగుతారా? ఇంతకంటే గొప్ప ఆస్తిని టీడీపీ వారు మాకు ఇవ్వగలుగుతారా? మా స్థిరాస్తుల కంటే కూడా విలువైన వాడు మా అసెట్ జగన్. ప్రజలకు ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది 2017వ సంవత్సరం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నిదానంతో బీజేపీ 2018లో కూడా ఎన్నికలకు పోతుందేమో. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదంతో దేశవ్యాప్తంగా 2018లో ఎన్నికలకు పోతుందనే ఒక వార్తను కూడా, ఒక విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి ఇది 2017వ సంవత్సరం. పార్టీ మారేవాళ్ళు ఎవరైనా
14లో మారినారు, 15లో మారినారు, 17లో మారాల్సిన అవసరం లేదు. 18లో మా పార్టీ అధికారంలోకి రాబోతోంది. 18 మా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా మా మనోబలం, మా మానసిక నిగ్రహం, నైతికతకు మేము ఇచ్చే ప్రాధాన్యత నేనిచ్చే ప్రాధాన్యత మాకు పెట్టని కోటనే అది. ఒక్క మాట తెలియజేస్తా ఉన్నా టీడీపీ వారికైనా ఎవరికైనా, నా కుటుంబంలో ఏ సభ్యుడైనా జై వైఎస్ఆర్ అంటాడు అంటే గొప్ప కాదు. జై వైఎస్ఆర్ అంటే గొప్ప కాదు. నా ఇంటి పెంపుడు జంతువైన కుక్కకు మాట వస్తే జై జగన్ అంటారు. అది నా ఇంటి పెంపుడు జంతువైన కుక్క పిల్లకు మాటలు వస్తే జై వైఎస్ఆర్ అంటారు. అది జై జగన్ అంటారు. కారణం అంతటి ప్రేమ ఉంది మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల. ఇవన్నీ కూడా పార్టీ దగ్గర నా శీల పరీక్షను చెప్పుకునేదానికో మరొకరి కోసమో చెప్పే ప్రకటన కాదు. కేవలం జిల్లా వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, శ్రేయోభిలాషుల కోసమే చెప్తా ఉన్నా నేను. వారు ఆందోళన పడకూడదు, వాళ్ళు బాధ చెందకూడదు, అభద్రతాభావానికి లోను కాకూడదు. మా పార్టీలో ఉండే నాయకులు, ప్రథమ శ్రేణి నాయకులు జగన్ నాయకత్వం పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి నిబద్ధతగా నిక్కచ్చిగా ఉన్నారు, భయం లేదు అన్న వాస్తవ సత్యాన్ని వాళ్ళకి చెప్పాలన్న సదుద్దేశంతోనే ఈ ప్రకటన చేస్తూ ఉన్నా. గుంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ముకులిత హస్తాలతో తెలియజేస్తా ఉన్నా వారికి, నాపై మీరు ఉంచుకున్న నమ్మకాన్ని, నాకు మీరు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ దుర్వినియోగపరుచుకోను, వృధా చేయనని చెప్పి చెప్తా ఉన్నా. మీరు ఇష్టపడిన పద్ధతిలో, మీరు మెచ్చే పద్ధతిలోనే నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అభివృద్ధికి మారుపేరుగా ప్రొద్దుటూరును చూపించాలి అన్న నా కలకు చక్కటి రాజమార్గం జగనే, చక్కటి అస్త్రం జగనే. నా మరియు ప్రొద్దుటూరు ప్రజల యొక్క కళ నెరవేరాలి అంటే జగన్ ప్రభుత్వం రావాలి, జగన్ ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా కొనసాగాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. మరొక ప్రభుత్వంలో నేను నా లక్ష్యాన్ని చేరలేను. మీరు కోరుకునే అభివృద్ధి కలను నెరవేర్చలేను. అందుకే ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పార్టీలో మరింత బలాన్ని, మరింత నమ్మకాన్ని పెంచుకునే విధంగానే చాలా నిబద్ధతగా వ్యవహరిస్తూ ఉన్నా నేను. దానికి కూడా కారణం
ఈ ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పం. పార్టీలో నా గౌరవం విలువ పెరిగినప్పుడే నా నియోజకవర్గ ప్రజలకు నా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతైనా చేసి పెట్టాలి. అందుకే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఉండే ఒక మంచి అభిమానస్తుణ్ణి, మంచి సైనికుణ్ణి. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ఒక మంచి అభిమానస్తుణ్ణి, ఒక మంచి అనుచరుణ్ణి. దయచేసి ఈ చర్చకు గిట్లని వారు పులి స్టాప్ పెట్టాలని, ప్రజలు విశ్వసించవద్దని, ఇటువంటి దానిపై మరొకసారి ఇక ప్రకటన చెయ్యను, పార్టీ మారే అంశంపై మరొకసారి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు, ప్రకటన చెయ్యను. ఇదే కొంత మాకు బాధ, కొంత మాకు అవమానకరంగా ఉంది ఈ ప్రకటన చేయాల్సిన వచ్చినందుకే. ఒక మనిషిని ప్రలోభ పెట్టేదానికి, ఒక మనిషిని ఆకర్షించడానికి ఏం కావాలో ఆయన చెప్పినారు. ఒక మనిషిని ప్రలోభ పెట్టడానికి, ఒక మనిషిని ఆకర్షించడానికి ఏం కావాలో ఆయన ఇచ్చినారు. పార్టీ బీఫారం మీద గెలిచిన కౌన్సిలర్ ఆయన, ఆసం రఘురామిరెడ్డి తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచిన కౌన్సిలర్ ఆయన. వారిద్దరూ పోటీ ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేం కదా, అది ఒకటి. రెండవది, ముత్యారు తిరిగి మా పార్టీలోకి వస్తాను, కొనసాగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాను, నన్ను మన్నించండి అని చెప్పి అడిగినప్పుడు పెద్ద హృదయంతో మా పార్టీ వారిని మన్నించడం కానీ, రాజకీయ లౌక్యంతో దగ్గరికి తీసుకోవడం కానీ ఇది మా బాధ్యత. అందుకే సిద్ధపడినాం, ఇంత వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఆయన టీడీపీ కౌన్సిలర్ అంటే చెయ్యం, ఆయన టీడీపీకే మళ్ళీ సపోర్ట్ చేస్తానంటే చెయ్యం. అది కూడా మా పార్టీ వాడు కావడం చేత, తిరిగి మా పార్టీకి మళ్ళీ కొనసాగుతారని మాట ఇవ్వడం చేత అతను సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన అడిగినట్టు ఒక మనిషిని లాక్కుండేదానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు సహజం. ఒక పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ మరొక పార్టీకి సంబంధించిన వారిని ఆహ్వానించడమే తప్పు, అనైతికం. కానీ ఈనాటి రాజకీయాల్లో అది సాంప్రదాయం అయిపోయింది. ఈనాటి రాజకీయాల్లో సాంప్రదాయం అయిపోయింది, అది మన దురదృష్టం. నన్ను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నము, ఆహ్వానించడము సహజం. కానీ మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు మమ్మల్ని అడగడం చేత, అంత మాత్రం చేతనే మేము మా శీలానికి మసకబారింది అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు నాతో మీరు మాట్లాడతారన్నా, మాట్లాడినంత మాత్రాన నేను చెడ్డనైతానా? నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు ఆహ్వానించినప్పుడు నీ పార్టీలోకి నేను వస్తే చెడ్డవాడిని. గౌరవప్రదంగా, సున్నితంగా నీ అభిప్రాయాన్ని నేను తిరస్కరించి తోసిపుచ్చినప్పుడు నేను మర్యాదస్తుని. ఒక మనిషితో మాట్లాడే సంభాషణ అత్యంత ముఖ్యం కదా. మానవ సంబంధాలన్నిటి కూడా రెండింటి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఒకటి ఆర్థిక సంబంధాలు, రెండవది మాట్లాడే తీరు. ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉన్నాయి. వారు నన్ను అడిగినప్పుడు నేను తిరస్కరించే విధానము అది గౌరవప్రదంగా, సున్నితంగా, మర్యాదగా ఉండాలి. అట్లనే తిరస్కరించినే, అట్లనే గౌరవంగా ఉండే. నేను నన్ను ప్రలోభ పెట్టి ప్రజలు చెప్తున్నారు, 40 కోట్లు ఇస్తామన్నారు, 30 కోట్లు ఇస్తామన్నారు, టికెట్ ఇస్తామన్నారు, మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెడతామన్నారు, 200 కోట్లు పోలవరంలో వర్క్ ఇస్తామన్నారు, 300 కోట్లు ప్రొద్దుటూరికి ఫండ్స్ ఇస్తామన్నారు, బెంగళూరులో నా సైట్ ఉంటే 16 కోట్లకు కొంటామన్నారు. ఎన్ని ప్రయోజనాలు చేకూర్చాలో అన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నం అన్నీ చేసినారు. కానీ వాటి అన్నిటినీ మమ్మల్ని అడిగినారు అని మా వ్యక్తిత్వాన్ని అపనమ్మకంగా చూసే ప్రయత్నం చేయకూడదు ఎవరు కూడా. ఇన్ని ఇస్తే పోలే కదా అనేది చూడాలా. ఇన్ని ఇస్తే, ఇన్ని ప్రయోజనాలు చేకూరిస్తే ఈ మనిషి పోలే కదా అంటే, ఈ మనిషికి నైతికత మీద చాలా గౌరవం ఉంది. ఈ మనిషికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల చాలా ప్రేమ ఉంది. ఈ మనిషికి
ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే చంద్రబాబు నాయుడు పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యతిరేకత ఉంది అన్న సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు నా వ్యక్తిత్వం, నా గౌరవం రెండింతలు పెరుగుతుంది. కానీ అట్లా చూడకుండా నీతో వాళ్ళు మాట్లాడినారే, నువ్వు వాళ్ళతో గొంతు కలిపినావేమో పోయే ప్రయత్నం తప్పది. అవును, అది మర్చిపోయినాం, అది కూడా మర్చిపోయినాం. ఎక్కువ నా మీద కాన్సన్ట్రేట్ చేసినారు. అదే సందర్భంలోనే కొరముట్ల శ్రీను పేరు చెప్పినారు, రాయచోటి శ్రీకాంత్ పేరు చెప్పినారు, అమరన్న పేరు చెప్పినారు. అంటే ఎట్లా, నా దగ్గరకు వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పచ్చు. లాస్ట్ ప్యాకేజ్ అన్నారు. ఇక్కడ నేను మాట చెప్తానా, కొరముట్ల శ్రీను, శ్రీకాంత్, అమరన్న చాలా నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు. రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళు, జగన్ నాయకత్వం పట్ల అత్యంత విశ్వాసం కలిగిన వాళ్ళు శ్రీను కానీ, శ్రీకాంత్ కానీ. అసలు అమరన్న బంగారటోడు అమరన్న. రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ప్రాణమేనిచ్చే మనిషి. కానీ మేమందరం పార్టీ మారుతామని ఒక ప్రచారం, ప్యాకేజ్ అంటారు. అయితే వాటికి మేము బాధపడడంలే, నవ్వుకుంటున్నాం. 100కి 101 జరిగినాయి. వాళ్ళిద్దరూ పోయినారు. పోయినదాన్ని నేను తప్పుపడడంలే. పోకుండా ఉండే మమ్మలను కూడా వాళ్ళు ప్రలోభ పెట్టిన మాట వాస్తవము. అయితే ఈ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన వాళ్ళు అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఎవరు, శ్రీను కానీ, శ్రీకాంత్ కానీ, అమరన్న కానీ నిబద్ధత, నిజాయితీ కలిగిన వాళ్ళు పోలే. వాళ్ళు ఆహ్వానించిన మాట, వాళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజమే. నేను చెప్పేది ఏంటంటే, మమ్మల్ని ప్రయత్నం చేసినంత మాత్రం చేత మమ్మల్ని తప్పుగా మాట్లాడకూడదు. ఆ ప్రయత్నానికి మేము తల వగ్గల చూడి, మీరిచ్చే ప్రలోభాలకు మేము తల వంచల చూడి, మీరిచ్చే కోట్ల రూపాయలకు మేము ఆశపడలే, మీరిచ్చే అధికారానికి మేము ఆశపడలే. అంటే మాకు వ్యక్తిత్వం ఉంది, నిజాయితీ ఉంది, అన్నిటికీ మించి జగన్ పట్ల మాకు ప్రేమ ఉంది. మాకు ఎస్ ఎస్ ఇంకా ఏముంది, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంటే లేదు. నేను దానికి ఒక మాట చెప్పిన, ఆ మాట పదే పదే ఉపయోగించకూడదు కాబట్టి నేను ఉపయోగించలేకపోయినా. జిల్లా నా తండ్రికి జన్మించినట్టు కాదండి, అంతకంటే పెద్ద మాట లేదు. అది పదే పదే నేను ఉపయోగించడం అన్నది సభ్యత కాదు, ఒక శాసనసభ్యునిగా అని చెప్పి ఏ రోజు ఇస్తే ఆ రోజు నా తండ్రికి జన్మించినట్టు కాదు. నేను ఇక్కడ జగన్ అనేది పాయింట్ కాదు. నేను పదే పదే చెప్తాను. మళ్ళీ నేను మా పార్టీ వాళ్ళు గొప్ప హెచ్చలకు నాకు జగన్ అంటే ప్రాణం, నేను అట్లా చెప్పడంలే. నేను జగన్ అనే అంశం రెండవది, మొదటి అంశం నైతికతే. మీ ప్రయత్నం, ఇటువంటి ప్రయత్నాల ద్వారా ప్రజలలో పలుచనయ్యేదే తప్ప ప్రయోజనం లేదు. ఇటువంటి ప్రయత్నాల ద్వారా ప్రజలలో పలుచనయ్యేదే తప్ప ప్రయోజనం ఉండదు.